ఫ్రెండ్స్, ఈ వీడియోలో 4 సాకెట్లు 4 స్విచ్లు ఫ్రెండ్స్. ఏ స్విచ్కు దానికే కనెక్షన్ ఇచ్చి చూద్దాం ఫ్రెండ్స్. ఇంతకుముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, సాకెట్లో లైన్ అని రాసిన దగ్గర ఫేస్ అన్న ఇవ్వాలి, ఎన్ అని రాసిన దగ్గర న్యూట్రల్ ఇవ్వాలి, ఎర్త్ అని రాసిన దగ్గర గ్రీన్ ఇవ్వాలి. ఇక్కడ ఎల్ అని రాసింది కదా, ఎల్ అని రాసిన దగ్గర స్విచ్కు పైనుంచి ఇవ్వాలి ఫ్రెండ్స్. ప్రతి స్విచ్కు సాకెట్ సేమ్ అంతే ఉంటుంది. ఇప్పుడు అన్ని ఇది స్విచ్, ఇది సాకెట్, ఇక్కడ కూడా సేమ్ అంతే ఉన్నాయి. స్విచ్ పైనుంచి లైన్ అని రాసింది ఇక్కడ ఇచ్చినాం. ఇక్కడ స్విచ్, ఇక్కడ లైన్ అని రాసింది, ఇక్కడ స్విచ్ పై, ఇక్కడ లైన్ అని రాసి నుంచి స్విచ్ పైనుంచి ఇక్కడికి ఇచ్చినాం. ఇక్కడ కూడా సేమ్ అంతే. స్విచ్ ఇక్కడ ఆన్ చేసిందంటే ఈ నుంచి లైన్ అని రాసింది ఇక్కడ ఇచ్చినాం. ఇక్కడ కూడా లైన్ అని రాసింది ఈ నుంచి ఇటు స్విచ్కు పైన ఇచ్చినాం. అంటే లైన్ అని రాసింది స్విచ్కు పైనుంచి ఇస్తే స్విచ్ ఆన్ చేసిన తర్వాత దీనికి ఇస్తుంది ఫ్రెండ్స్. అన్నీ సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్ స్విచ్కు సాకెట్కి. నెక్స్ట్ న్యూట్రల్ ఇచ్చి చూద్దాం. ఇక్కడ ఎన్ అని రాసింది కదా, సేమ్ ఎన్ అని రాసిన నుంచి బ్లాక్ కలర్ మళ్ళీ ఎన్కి వెళ్ళింది, న్యూట్రల్ వెళ్ళింది. మళ్ళీ ఈ నుంచి మళ్ళీ ఎన్ అని రాసింది, ఇక్కడ న్యూట్రల్ వెళ్ళింది. ఈ నుంచి మళ్ళీ ఎన్ అని రాసింది, న్యూట్రల్ వెళ్ళింది. ఈ వైర్ మెయిన్ న్యూట్రల్, మనకు డీపీ బోర్డ్ నుంచి వచ్చేది మెయిన్ న్యూట్రల్. ఇది న్యూట్రల్ అయిపోయింది, స్విచ్కు కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్గా ఫేస్ ఫ్రెండ్స్. మెయిన్ ఫేస్ అన్నప్పుడు స్విచ్లకు కింది సైడ్లో ఇవ్వాలన్నాయి కాబట్టి మనకి ఎన్ని స్విచ్లు ఉన్నాయి? 4 స్విచ్లు ఉన్నాయి కదా. స్విచ్కు కింది సైడ్లోనే ఇక్కడ కింది సైడ్లో ఈ 2 స్విచ్లకు, ఇక్కడ ఈ 2 స్విచ్లకు కనెక్షన్ ఇవ్వాలి. ఇంకా ఫ్రెండ్స్, రెండు స్విచ్లు 4 స్విచ్లు. ఇది మెయిన్ ఫేస్ ఫ్రెండ్స్. మెయిన్ ఫేస్ అనేది స్విచ్కు కింది సైడ్లోనే ఇట్లా కొంచెం వైర్ ముక్క లూపింగ్ ఇచ్చినాం. నెక్స్ట్ ఇక్కడ వరకు ఇచ్చినాం కదా, ఈ నుంచి మళ్ళీ ఒక వైర్ ముక్క వచ్చేసి ఇక్కడ 2 వైర్లకు ఇక్కడ కూడా కిందగా లూపింగ్ ఇచ్చినాం. ఫేస్ న్యూట్రల్ వచ్చింది ఫ్రెండ్స్. ఓన్లీ ఎర్త్ కూడా సింపుల్ ఫ్రెండ్స్. దీంట్లోనే లూపింగ్. ఎర్త్ సింబల్ 1 2 3 4 ఉన్నాయి ఫ్రెండ్స్. ఎర్త్ సింబల్ అనేది గ్రీన్ కలర్ వైరు. ఈ నుంచి మళ్ళీ సెంటర్కి రావాలి, ఈ సెంటర్ నుంచి మళ్ళీ సెంటర్కి రావాలి, ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి రావాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎర్త్ వైరు గ్రీన్ కలర్, దాని బదులు ఇది వేరే వైర్ లేదు కాబట్టి ఈ వైర్ యూజ్ చేసిన. ఎర్త్ సింబల్ నుంచి ఈ నుంచి సేమ్ ఇక్కడ ఎర్త్కి వచ్చింది, మళ్ళీ ఈ నుంచి ఇక్కడ ఎర్త్కి వచ్చింది, ఈ నుంచి ఇక్కడ ఎర్త్కి వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఒకసారి కనెక్షన్ పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది ఎంసీబీగా ఫ్రెండ్స్. ఎంసీబీకి పవర్ వస్తుంది ఫ్రెండ్స్. కింది వరకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ వరకు పవర్ రాదు. ఇక్కడ వరకు పవర్ రాదు. ఇక్కడ ఎంసీబీ ఆన్ చేస్తేనే పవర్ వస్తుంది. పవర్ వచ్చింది కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఈ ఎంసీబీ పైన నుంచి ఉన్న వైరు బోర్డులోకి వచ్చింది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఎంసీబీ నుంచి వచ్చిన వైరు. ఇక్కడ కిందంగా ఎనీ టైం పవర్ ఉంటుంది, కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఈ 2 దాంట్లో ఎక్కడ చూసినా కానీ పవర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. స్విచ్ ఆఫ్ చేసినా ఆన్ చేయకపోయినా కానీ డైరెక్ట్ ఉంటుంది. ఇది అన్ని దాంట్లో వచ్చేస్తుంది. ఇక్కడ ఈ నుంచి ఇక్కడ సైడ్లో ఎప్పుడు వస్తుంది అంటే, స్విచ్ ఇక్కడ ఆన్ చేసిన తర్వాతనే, ఈ స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఈ నుంచి ఇక్కడికి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి వస్తలేదు, ఇక్కడ కూడా రావట్లేదు. స్విచ్ ఆన్ చేద్దాం, వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సేమ్ ఈ అన్ని దాంట్లో కూడా సేమ్ స్విచ్, ఈ స్విచ్ ఆన్ చేసి ఈ స్విచ్ ఆన్ చేసిన తర్వాతనే ఇక్కడ సైడ్లో రైట్ సైడ్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇది రెండో వీడియో ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియోనేమో 5 సాకెట్లు ఒక స్విచ్తో కంట్రోల్ చేసినాం కదా. ఇది సెకండ్ది. సెకండ్ దాంట్లో 4 సాకెట్లు 4 స్విచ్లు. నెక్స్ట్ ఇంకొక వీడియో ఉంటుంది. ఆ వీడియో, ఈ 3 వీడియోలతో మీకు స్విచ్ సాకెట్ కనెక్షన్ అనేది సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పింది. మళ్ళీ ఎందుకు చెప్తున్నట్టే అర్థం కావాలని చెప్తున్నా ఫ్రెండ్స్.
స్విచ్ సాకెట్ కనెక్షన్ అనేది ఇట్లా చెప్పిందంటే ఐడియా ఉండేటట్టు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.